హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11న పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 18న ఏపీ తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కూడా కానుంది. నెల రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎన్నికలు నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏపీ తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు, అలాగే మార్చి 18న తొలి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్, మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ, అలాగే మార్చి 26న నామినేషన్ పరిశీలన, అలాగే మార్చి 28 దాకా గడువు, అలాగే మే 23న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉన్నాయి. కాగా సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్ని రాష్ట్రాల సీఈఓలతో చర్చించినట్లు సిఈసి తెలిపారు. శాంతి భద్రతలు బలగాలు మోహరింపై చర్చించనున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఉంటుందన్నారు. పరీక్షలు, పండుగ తేదీలు కూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు ఎలక్షన్ కమిషనర్ అధికారులు. అలాగే 99.36% ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయని, టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేసి ఓటు సరిచూసుకోవచ్చని సిఈసి ప్రకటించారు. సో అతి త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరు మొదలవుతోంది. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులు, అలాగే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎన్నికల హోరులో సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల బరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేది కూడా మరికొన్ని నెలల్లోనే తేలిపోనుందన్నమాట. సో చూస్తుండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.